ప్రతి విమర్శకి మేము స్పందించవలసినటువంటి అవసరం లేదు కదండి. నేను ఇందాక చెప్పినట్లుగా మా పొత్తు ఏదైతే ఉందో 5 కోట్ల మంది తెలుగు ప్రజలతోటి ఉంది, జనసేనతోటి ఉంది. ఇప్పుడు పంచాయతీలు రావాల్సినటువంటి నిధులు వాటిని డైవర్ట్ చేస్తున్నారు. మేము ఆందోళన చేసాం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ పంపించింది. కమిటీని పంపించి వారు ఖచ్చితంగా ఏమని చెప్పారు, మీరు యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే మీకు ఇంకా రావాల్సినటువంటి వనరులు మేము రిలీజ్ చేసే పరిస్థితి లేదన్నారు. అది భారతీయ జనతా పార్టీ చేసిందా లేదా? ఇటువంటి అనేకం ఉన్నాయి. అన్ని ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ, అంటే దానివల్ల లాభం నష్టం అన్నీ కూడా బేరీస్ వేసుకుంటారు కదా. బేరీస్ వేసుకున్న తర్వాత సరి అయిన సమయంలో పొత్తు ఉంటుందా లేదా అని చెప్పి తెలియజేస్తారు. చాలామంది పొత్తు కావాలన్నారని చెప్పి మీరు అంటున్నారు. మీరైతే వినలేదు, చూడలేదు కదండి. లోపల జరిగినటువంటి చర్చ కదా, లోపల జరిగినటువంటి చర్చ అది. మేడం, ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికి కూడా ఓటర్ జాబితా అనేది ఒక స్పష్టత లేకుండా ఉంది రాష్ట్రంలో. దాని మీద భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయటం జరిగింది. ఏదైతే దొంగ ఓట్లు ఇక్కడ సృష్టించబడుతున్నాయో, మా విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి విష్ణుకుమార్ రాజు గారు, వారి నియోజకవర్గంలో 2,70,000 ఓట్లు వారి నియోజకవర్గంలో ఉంటే 61,000 మంది పేర్లు అక్కడ అసలు భౌతికంగా లేనటువంటి వారి పేర్లు లిస్టులో ఉన్నాయి. అదేవిధంగా తిరుపతి బై ఎలక్షన్స్లో 35,000 కార్డులు, ఫేక్ ఎపిక్ కార్డ్స్, వాటిని డౌన్లోడ్ చేసి వాటి మీద ఫోటోలు అతికిచ్చి ఫోటోలు బ్లర్ చేసి 35,000 దొంగ ఓట్లు ఆ రోజు తిరుపతి బై ఎలక్షన్లో వేసుకోవడం జరిగింది. అది భారతీయ జనతా పార్టీ రుజువులతో పాటు తీసుకెళ్లి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వెంటనే దాని మీద చర్యలు తీసుకుని ఆఫీసర్స్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము తీసుకున్నటువంటి చొరవ వల్లనే, భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి చొరవ వల్లనే. స్పష్టత అంటారా? ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో ఇక్కడ కింద ఉన్నటువంటి నాయకులు కూడా ఎప్పటికప్పుడు బేరీస్ వేసుకోవాలి. నిజంగా అక్కడ ఇవాళ విష్ణుకుమార్ రాజు గారు వారు ప్రతి ఇంటికి వెళ్ళి వారు చూసుకున్నారు కాబట్టి 61,000 మంది ఫేక్ ఓటర్స్ ఉన్నారని మనకి దృష్టికి వచ్చినటువంటి విషయం. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ రకంగా చర్య చేపడితే బాగుంటుంది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ యాక్ట్ మీరు తెలుసా? అసలు ప్రవేశపెట్టిందని కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి తెలుసు? ఇక్కడ ఎవరికి తెలియదు. బ్యాంక్రప్సీ అండ్ ఇన్సాల్వెన్సీ యాక్ట్ని ప్రవేశపెట్టి ఎవరైతే కార్పొరేట్ కంపెనీలు బ్యాంకులకి డబ్బులు ఎగ్గొడుతున్నారో వెంటనే వారి ఆస్తుల్ని జప్తు చేసే విధంగా ఈ యొక్క చట్టాన్ని తీసుకుని వచ్చారు. మరి దాని మీద చర్చ జరగదు, ఎవరు దాని గురించి మాట్లాడరు. బ్యాంకులకి 12 లక్షల కోట్ల రూపాయలు అవుట్ స్టాండింగ్ ఉంటే అవి ఇవాళ తగ్గి 8 లక్షల దాకా కూడా తగ్గించడం జరిగింది. దాని గురించి చర్చ ఎక్కడండి? ఎప్పుడు పారిపోయారండి? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టం తీసుకొచ్చాం కాబట్టి విజయ్ మాల్యాకి సంబంధించినటువంటి 9,000 కోట్ల రూపాయలు ఇవాళ బ్యాంకులకి తిరిగి కట్టారు. వాళ్ళ ఆస్తులు జప్తు చేసి వేలం వేసి బ్యాంకులు కట్టడం జరిగింది. మరి అది దాని గురించి మాట్లాడండి. నవవరం కేంద్రంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంట్లో కూడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాల ప్రారంభోత్సవం భారతీయ జనతా పార్టీ చేసుకోవడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎన్నికల శంఖారావాన్ని పూరించినట్లే. ఎందుకంటే మా ప్రయత్నాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ రోజుతోటి ప్రారంభం, అంటే ఇంతకు ముందు నుండి కూడా జరుగుతున్నా ఇవాళ ఒక ప్రాధాన్యతతోటి ఇవాళ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక నుండి ముందుకు తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసినట్లయితే ఖచ్చితంగా మెరుగైనటువంటి ఫలితాలు ఈసారి 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ
కైవసం చేసుకోబోతుంది అనేటువంటి భావన మా అందరిలో కూడా కలిగినటువంటి నేపథ్యం. ఇవాళ దేశానికి 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు సుపరిపాలన ఏ విధంగా దేశానికి అందించారో అనుభవించినటువంటి భారతీయులందరూ కూడా వారు అర్థం చేసుకునేటువంటి విషయం. సమాజంలోని ప్రతి వర్గానికి కూడా న్యాయం చేయాలి అనేటువంటి భావన, సర్వస్పర్శి అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి సంకల్పంతో గడిచిన 10 సంవత్సరాల కాలంగా ఎటువంటి పాలన, అవినీతి రహిత పాలన కావచ్చు, అదేవిధంగా వారసత్వ నాయకత్వం లేనటువంటి పాలన కావచ్చు, దేశానికి అందించినటువంటి సందర్భంలో భారతీయులందరూ కూడా ఈసారి కూడా ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అని చెప్పి అనేక సర్వేల మాధ్యమంగా మనకి తెలియవస్తున్నటువంటి విషయం. 2014లో 282 సీట్లు గెలుచుకున్నట్లయితే 2019 సంవత్సరానికి వచ్చేటప్పటికి 303 సీట్లు గెలుచుకుంటే ఇవాళ 2024లో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దగ్గర 350 సీట్లు గెలుచుకుంటుందని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా విశ్వసిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఇది భారతీయ జనతా పార్టీని ప్రజలందరూ కూడా ఆశీర్వదించడానికి ఇందాక అన్నట్లుగా ఒక సుస్థిరమైనటువంటి పాలనని, సమర్థవంతమైనటువంటి పాలనని, అవినీతి రహిత పాలనని, అన్ని వర్గాలకి కూడా న్యాయం చేసేటువంటి పాలనని ఇవాళ భారతీయులు చూసినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు కూడా చేస్తున్నటువంటి అభ్యర్థన మీ ద్వారా 10 సంవత్సరాల కాలంగా ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీల పరిపాలనని చూశారు ప్రజలు. కానీ మనం ఇవాళ వెనుతిరిగి చూసుకున్నట్లయితే తలలేని మొండంలాగా రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మిగిలిపోయింది అనేటువంటి విషయం ప్రతి ఆంధ్రుడు కూడా చాలా బాధతో నెమరు వేసుకునేటువంటి విషయం. అదేవిధంగా ఇవాళ ఎటువంటి అభివృద్ధికి తావు లేకుండా